చంద్రబాబు ప్రభుత్వం బాగానే ఉంటుంది. మాకు ఇంత ముందు మన ఆంధ్ర ఉమ్మడిగా ఉన్నప్పుడు కూడా 9 సంవత్సరాలు పరిపాలన చేసిండు. అటు రోడ్లు వేయలే, ఈ క్యాంటీన్ 5 రూపాయల అన్నం పెట్టి తీసేసిండు. అవన్నీ మరి ఇప్పుడు మళ్ళీ వీళ్ళు అన్నం పెట్టేస్తండి. మళ్ళీ పేద ప్రజలకి పథకాలు ఇచ్చారు, అమ్మ ఒడి అవి ఇచ్చారు కదా, మరి గెలవచ్చు కదా అనుకున్నారు, ఎందుకు ఓడిపోయారు? ఏది మరి అన్న రైతులు కూడా ఇచ్చిండు అంటారు, కౌలు చేసిన వాళ్ళకే డబ్బులు కట్టారు అంటారు. మరి ఏది ఎవరు వేయలేదు. పవన్ కళ్యాణ్ గారికి డిప్యూటీ సీఎం ఇచ్చారు కదా, దానిపైన మీ అభిప్రాయం ఏంటండి? మరి ఆయనగా 21 సీట్ వచ్చిందిగా, మరి ఆయనకి ఇప్పుడైతే ఏరి వాళ్ళకి ఇస్తే ఆయన సీల కొడుతుందిగా పార్టీని. సో ఏపీలో రాజకీయాల్లో పవన్ కళ్యాణ్ 10 ఏళ్ల నిరీక్షణ తర్వాత ఎలా డిప్యూటీ సీఎం పదవి పొందారు? ఈ కష్టం ఫలించింది ఆయనది. సో హీఈస్ స్ట్రైవింగ్ హార్డ్ ఫర్ ది బెటర్మెంట్ ఆఫ్ ది సొసైటీ. సో అది ఫలించింది. సో నెక్స్ట్ సీఎం గా ఎక్స్పెక్ట్ చేయొచ్చా పవన్ కళ్యాణ్ ని? ఇంకా చూడాలి. ఇక్కడ ఉప ముఖ్యమంత్రి దాకా వచ్చిన ఆయన సీఎం అవరంటారా? అది మనందరికీ ఒపీనియన్ ఉంటే ఖచ్చితంగా అవుతాడు. ఎందుకంటే కష్టపడి అన్నారు కదా, అలా అవచ్చేమో అనుకుంటున్నా. దానికన్నా ఎక్కువ వచ్చాయి టీడీపీ. కారణం ఏంటి? దాదాగిరి ఆడకుండా నాయకులు, ఎమ్మెల్యేలు అంత దాదాగిరి చేసి దోదోపు చేసి నీవు అడిగితే నీకు జైలు పెట్టడము, అదే దాదాగిరి అయ్యి మనుషులు వెనక్కి కొద్దిగా తిరగబడ్డారు. చేస్తారు వాళ్ళు ప్రతి ఒక్కరికి నువ్వు అడిగితే తిట్టాడు కదా, ఆ తిట్టిన వల్ల వాళ్ళకి కిరాకము జరిగింది. సో లోకేష్ గురించి మీరేం చెప్తారు? మంగళగిరిలో చాలా 1960లో గెలిచారు టీడీపీ, మళ్ళీ ఇప్పుడు గెలిచారు. మంత్రి అయినంత పొద్దు వాడు చేత రాబోయే కాలంకి వాడు పేరు తెచ్చుకోగలుగుతాడు. సో ఫైనల్గా కూటమి అనేది ప్రజలకు న్యాయం చేస్తుందంటారా వైసీపీ కంటే? వైసీపీ కల్గా న్యాయం చేస్తాడు, జరుపుతారు. మనకి అతను ఏదైనా మనకి ఉపకారం చేస్తాడో, మనకి ఆడో జగన్ తొలగ మనుషులు మనకి ఏది ఉపకారం చేయడం లేదు. అడిగితే మళ్ళీ అట్నుంచి మీరు ఇందిరా కోన్లు డబ్బులు కట్టండి, ఇంటి పన్ను కట్టండి, కరెంటు బిల్లు ఒకరోజు కట్టకపోతే రెండో రోజు వచ్చి మీటర్ కట్ చేసేయడము. సో అన్న క్యాంటీన్లు మళ్ళీ రీఓపెన్ చేస్తున్నారు, చాలా మంచిగా ఉపయోగపడుతుంది. అది మాత్రం చాలా యూస్ఫుల్. నేనున్నప్పుడు చాలామంది అక్కడ చాలా చూశాను, అక్కడ అన్నం లేకుండా ఉన్న వాళ్ళకి అదైతే చాలా యూజ్ అవుతుంది.